భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీతా మహాత్రిపుర సుందరి శ్రీమతి రాజరాజేశ్వరి పరదేవతను ఉద్దేశించి ఆ తల్లి యొక్క మంత్రమైన పంచదశి మంత్రంలోని 15 అక్షరాలతో రచించినటువంటి శ్లోకముల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా 2 స్తోత్రములు ఎంచుకున్నాం. ఒకటి ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినది, రెండవది శంకరానంద అనబడే సిద్ధపురుషులు రచించినది. ఈ రెండిట్లో విశేషం ఏంటంటే శంకరులు రచించినది మానసిక పూజా పద్ధతిలో ఉంటుంది, శంకరానందులు రచించినటువంటిది స్తోత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ ఈ రెండిటి ద్వారా మనం ఒకవైపు అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క తత్వాన్ని కూడా మనం తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఇక్కడ ఆ 2 శ్లోకములు ఏవైతే చెప్పుకున్నామో అందులో 2 ఇందులో 2 ఒక్కసారి చదువుకుని 3వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే ఏణాంకానల భానుమండల సశ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కజ్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సముకుటాం చారుస్మితాం భావయే. ఈ 2 శ్లోకాల్లో భగవత్పాదుల వారు ఆ మణిద్వీపము, ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, చింతామణి గృహంలో అమ్మవారి యొక్క స్వరూపం, ఇది భావయే అని మాటతో 2 శ్లోకాల్లో కూడా ధ్యానము ఆవాహన అనేది ఇందులో కనిపిస్తున్నది. అంటే అమ్మవారి స్వరూపాన్ని ముందు మనం ధ్యానం చేసుకున్నాం, తర్వాత అర్చన మొదలు పెడతారు 3వ శ్లోకం నుంచి. ఇక్కడ 2 శ్లోకములు అమ్మవారి వైభవాన్ని చెప్తూ కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృత కళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం భావాభావ విభావినీం భవపరాం సద్భక్త చింతామణీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇందులో విశేషంగా చెప్పినటువంటి ఆ మంత్ర సంకేతాలను కూడా తెలుసుకుంటూ సభా మర్యాదలో ఎంత మేరకు శాస్త్రం చెప్పాలని అనుమతిస్తుందో అంతవరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇది శ్రవణమే మన అమ్మవారి యొక్క వైభవాన్ని మన హృదయంలో స్ఫురింపజేస్తుంది. మనందరం మానసికంగా అమ్మవారిని ఆరాధించిన వైభవాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తున్నది. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఈ అనే అక్షరంతో మొదలవుతోంది. ఇక్కడ ముందు భగవత్పాదుల వారి శ్లోకం చెప్పుకుని ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం సాధ్యం కుంకుమచందనాది భరితైరర్ఘ్యం స రత్నాక్షతై శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృత వర్ణిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం. ఇందులో 2వ వాక్యంలో పాద్యం అని కూడా పాఠాంతరం ఉంది. పాద్యం కుంకుమచందనాది భరితైరర్ఘ్యం స రత్నాక్షతై. ఇందులో అమ్మవారు ఆవాహన అయిన తర్వాత ఆసనం సమర్పయామి, ఆ ఉపచారం చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ఉపచారాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యములేమిటి ఇవి కూడా తెలుసుకోవాలి. అపరాపూజ పరాపూజ అని 2 విషయములు నేను చెప్పుకున్నాం. అపరాపూజ బాహ్యం, పరాపూజ ఆంతరికం. ఈ 2 కలిపి చేయాలనే చెప్తుంది శాస్త్రం. అందుకే పరా అపర పరాపర ఈ 2, అందుకే పరయా అపరయా పరాపరయా సపర్యయా అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. 2 కలవాలండి, 2 కలిస్తేనే బలం ఎక్కువ. కొందరు అంటూ ఉంటారు భావంలో ఉంటే చాలు బాహ్యం అక్కర్లేదని. భావంలో బాహ్యంలో కూడా ఉండాలి. ఎంతవరకు మనకు బాహ్య జగత్తుతో అనుబంధం ఉంటుందో అంతవరకు ఆ బాహ్య జగత్తు అమ్మస్వరూపంగా మనకు తెలియాలి. ఇక్కడ ఇక మనలో ఆత్మగా అమ్మయ్యే ఉన్నది. ఈ 2 విధములుగా కూడా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా అమ్మ బహిరంతరములకు ఎందు కూడా ఆవిడ ఉన్నది. ఎప్పుడైతే బాహ్య జగత్తుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమ్మ మనకు స్ఫురిస్తుందో బహిర్ముఖత్వం పోయినట్టే లెక్క. అమ్మకి భిన్నముగా ప్రపంచాన్ని చూడటమే బహిర్ముఖత్వం. జగత్తును అమ్మమయంగా చూడాలి. అమ్మమయంగా చూడటం అంటే సత్యాన్ని దర్శించడమే, లేని ఊహించుకోవడం కాదు. ఎందుకంటే జగత్తు అమ్మ స్వరూపమే.
ఆ సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా అమ్మ వల్లనే వెలుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకున్నామంటే వాటన్నిటిలో ప్రకాశిస్తున్నది ఆ తల్లే. అందుకే మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి తత్వములు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి స్వరూపులనే భావన మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే అర్పణ బుద్ధి వల్ల ఏర్పడుతుంది. కనుక ఏ ప్రకృతిలో పదార్థములను మనం అనుభవిస్తున్నామో అవి ఈశ్వరార్పణం చేసినప్పుడు సర్వం ఈశ్వర స్వరూపము, సర్వం బ్రహ్మమయం అనే భావన ఏర్పడుతుంది. ఆ భావన కోసమే మనకి ప్రకృతి పదార్థములు అర్పించుట అనే పూజ ఏర్పడింది. పూజ అందువల్ల ఏర్పడింది. మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది భగవదర్పణం చేయడం అనేది చేయగలిగితే అనుభవిస్తున్న ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది. అందుకు మనకు పూజా విధానంలో ఏర్పాటు చేశారు. రెండవది, ఎందుకంటే పూజలకు పరమార్థం మనం ప్రకృతి నుంచి తింటున్నాం, కానీ ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దృశ్యం ఉంది కనుక చూస్తున్నాం, చూసే శక్తి ఉంది కనుక చూస్తున్నాం. ఈ రెండు కూడా మనం తయారు చేసుకోలేదు. బయట దృశ్య జగత్తుని కానీ కంటికి చూపుని కానీ చేసినది ఎవరు అంటే మనలో అఖండమైన ఆత్మశక్తి ఏది ఉందో అదే మన కంటికి కన్ను, చెవికి చెవి, పాదానికి పాదం, ప్రాణానికి ప్రాణం అని ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ మంత్రం ఉన్నది, ప్రాణశ్య ప్రాణ ఇత్యాది మంత్రములు. కనుకనే ఈ లోపల ఆసక్తే, బయట అనుభవించే ద్రవ్యములన్నా ఆసక్తి అని తెలియడం కోసమే మనం వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించాలి తప్ప కేవలం పశువుల్లాగా ప్రకృతి పదార్థాలను అనుభవించరాదు. అది ఈశ్వర స్పృహ లేకుండా జీవించడాన్ని పశుజీవనం అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి పదార్థములు ఈశ్వర స్వరూపములు, అనుభవించే శక్తి ఈశ్వరుడైనప్పటికీ నేనేమిటి? ఈ చింతన క్రమంగా అద్వైత సిద్ధికి హేతు అవుతుంది. అందుకే మన వారు ఇంట్లో పూజ అనేది తప్పనిసరిగా పెట్టారు. ఎలాగైతే మనకొక తిండి, తిప్ప, నిద్ర అనే దినచర్య ఉన్నదో అందులో ప్రధానంగా ఈశ్వరారాధన కూడా ప్రధాన దినచర్య. అది ఉన్నవాడు హిందువు అవుతాడు, తెలుసుకోండి ఇక్కడ. అది ఏదో 5 రోజులకోసారో 6 రోజులకోసారో ఏడవడం కాదు. ఇక్కడ ప్రతిరోజు ఈ పని చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను ప్రతిరోజు తింటున్నాం కనుక తినేటప్పుడు ముందు నైవేద్యం పెట్టుకోవాలి. కానీ ఏమి మనం అనుభవిస్తున్నామో అవి అర్పణం చేసుకోవాలి. ఇక్కడ అర్పణం చేయడం వల్ల ఏర్పడిందంటే ద్రవ్యశుద్ధి. భగవంతుడికి సమర్పించి పుచ్చుకోవడం వల్ల ముందు సమర్పించేటప్పుడు పదార్థం, సమర్పించిన తర్వాత ప్రసాదం, ప్రసాదాన్ని వినియోగించడం వల్ల ప్రసాద భావం ఏర్పడుతుంది అన్నాడు. ప్రసాదం అంటే ప్రసన్నతాభావం అని అర్థం. ఇక్కడ అంటే రకరకాల ఉద్వేగాలు, దిగుళ్ళు, వికారాలు ఇవేని లేని స్థితి పేరు ప్రసన్నత. దాని పేరే ప్రసాదం. ఇది ప్రసాద గుణం అని అంటారు ఇక్కడ. మన ప్రసాద సౌమ్యత్వం అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మానసిక తపస్సు గురించి చెప్తూ చెప్పాడు. ఇక్కడ ఆ ప్రసన్నత, ప్రసాద భావం మనకి రావాలంటే ప్రసాదం తినాలి. ఏది తింటే ఆ బుద్ధి మనకు వస్తుంది. అందుకే ఛాందోగ్యంలో తిన్న తిండి యొక్క సూక్ష్మ రూపం మనస్సు అవుతుంది అని చెప్పారు. కనుక తినే తిండి ఏదో ఆకలితో ఆపగా రుచి కోసం తినకుండా అదే పదార్థాన్ని ప్రసాదంగా పుచ్చుకున్నట్లయితే ఆ ప్రసాద భావం ఉన్నదే అది మన మనస్సులో ప్రసన్నతా భావాన్ని ఏర్పరుస్తుంది. మనస్సు ప్రసన్నత భావం పొందితేనే భక్తో, జ్ఞానమో, ముక్తో నిలబడుతుంది. అందుకే బాహ్య పూజలు నిరసించడం అనేది అజ్ఞానం, తెలుసుకోండి. కొందరు అంటుంటారు ఇన్ని పూజలు అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు అని. వాళ్ళ మాటలు మనకు అక్కర్లేదు, తెలుసుకోండి. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం చెప్పాలి కానీ మన అభిప్రాయాలు చెప్పాలండి. ఈ మధ్య కొత్త కొత్త ఆధ్యాత్మికవేత్తలు కూడా బయలుదేరి పూజలు అక్కర్లేదు, అభిషేకాలు అక్కర్లేదు, జపాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు అంటే ఆయన చేయట్లేదు, అందుకు చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇవి చాలా అవసరమే. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మన ప్రసన్నత ఏర్పడుతుంది. అందుకే మనం ఎంతకాలం బాహ్య పదార్థాలు వినియోగిస్తామో అంతకాలం అర్పించి వినియోగించని నేర్చుకోవాలి ఇక్కడ. అందుకే యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. ఆరాధన అంటే ఏమిటో కాదు, నువ్వేది చేస్తున్నావో అది అర్పించు అంతే. ఈశ్వరార్పణ ధియా కుర్యాత్ అన్నాడు ఇక్కడ. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అది మనకి పూజ అనేది ఆ విషయాన్ని మనకు చేస్తున్నది. పూజలో ప్రధానంగా శరీరం అందులో ఇన్వాల్వ్, అంటే దానిలో అది జోక్యం చేసుకోండి. శరీరమే ప్రధానంగా ప్రవేశిస్తుంది అందులో. ఎందుకంటే బాహ్యమైన పూజకి శరీరము, ద్రవ్యములు రెండు ఉంటాయి. ద్రవ్యం, దేహం, ఈ రెండు. ఈ ద్రవ్య దేహాలు రెండు భగవంతునికి అభిముఖంగా ఉన్నామన్న భావనతో ఉన్నప్పుడు రెండూ శుద్ధి అవుతుంది ఇక్కడ. అందుకే బాహ్య పూజలో శరీరం శుద్ధి అవుతుంది. చేస్తున్నప్పుడు ఎంత కాదన్నా తలంచుకుంటాం కదా, తద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. అనేటప్పుడు కాస్త మంత్రమో, స్తోత్రమో, నామమో నోటితో అంటాము కనుక వాక్కు శుద్ధి అవుతుంది. త్రికరణాలని శుద్ధి చేసే శక్తి పూజకున్నది. అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ. కొంతమంది అంటూ ఉంటారు మనస్సులో ఉండాలి కానీ పూజలు ఎందుకండి అని. కనీసం శరీరంలోనే ఉండాలి కదా, మనస్సులో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. కానీ మనస్సును కూర్చోబెట్టడం కష్టం అని అంటే ముందు మనిషి కూర్చోవడం నేర్చుకుంటే మనస్సు తర్వాత కూర్చుంటుంది. అని మనిషి స్నానం చేసి పూజకి తగ్గ ఎటైర్,
దాన్ని సంప్రదాయం చెప్పినటువంటి అలంకారాలతోనో లేదా వాటికి సంబంధించిన ఆహార్యంతోనో కూర్చోగానే ఆ సంసిద్ధత శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అని శరీరంతో చేసిన పాపములన్నీ పోవడానికి బాహ్యమైన పూజ, వాక్కుతో చేసిన పాపాలు పోవడానికి నామ స్తోత్ర మంత్రాదులు, మనస్సుతో చేసిన పాపాలు పోవడానికి భగవత్ స్మరణ ధ్యానం ఇవి పనికొస్తాయి. కానీ త్రికరణాలు శుద్ధి కావడం కోసం ఈ 3 ప్రక్రియలు పెద్దవాళ్ళు చెప్పారు. అందున పూజలో మిగిలిన 2 కూడా కలిసే అవకాశం ఉంది. ఆ 2 కలియకపోయినా ఒకటి సాగుతూ ఉంటుంది కదా. కనుక ఇది చాలా విశేషమైన అంశం. అందుకే మనకి పూజ కూడా ఒక భాగం, అంతేగాని పూజల్ని నిరసించరాదు. పూజ తెలిసి చేయమన్నారు, భక్తితో చేయమన్నారే తప్ప పూజను వదిలేయమని లేదు. అది పూజలు చేస్తే ఎంతకాలం అండి, తత్వజ్ఞానం కావాలండి అంటున్నారంటే అర్థం ఏంటంటే తత్వం తెలిసి కూడా పూజ చేయొచ్చు. శంకర భగవత్పాల్ వారు బ్రహ్మనిష్ఠులయ్యాక కూడా చేశారు కదా. ఇప్పుడు ఆ స్తోత్రం ఆయనే చేస్తున్నారు. అయితే పూజ చేసేటప్పుడు మనస్సు ఎలా ప్రవేశించాలి అనే దానికి మానసిక పూజా స్తోత్రాలు మనకు సహకరిస్తుంటాయి. అందులో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అది విశేషమైన అంశం. ఇక్కడ ఒక పెద్దవారి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి అని ముందు ఆసనం చూపిస్తాం. అందుకే నిలబడే అలా మాట్లాడించాం కదా. ఆ కూర్చున్న తర్వాత ఏమైనా నీళ్లు తాగుతారా, ఆ తర్వాత ఇంకా ఉపపానీయాలు అడుగుతాం, భోజనం చేస్తారా అంటాం. ఇలా మనం ఒక అతిథినే అంత సత్కరించినప్పుడు ఒక ప్రభువుని కొంచెం స్థాయి కలిగిన వాడిని మరికొంచెం ఎక్కువ సత్కరిస్తాం. అలాంటిది సర్వజగత్పతి లేదా సర్వజగన్మాత అయినటువంటి ఆ పరాశక్తిని ఆరాధించేటప్పుడు ఉపచారాలు ఎన్ని చేయాలండి. అయితే ఉపచారాల ప్రయోజనం ఏమిటి అంటే మనం అనుభవిస్తున్న ద్రవ్యములు శుద్ధి చేయడం ఒకటి, మన అంతఃకరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దీని గురించి భావనోపనిషత్తు మొదలైనవి జ్ఞానమర్ఘ్యం జ్ఞేయం హవిహి అంటూ మొదలైన మంత్రముల్లో జ్ఞానమే అర్ఘ్యము, హవిస్సు జ్ఞేయ వస్తువే అంటూ రమ్యమైనటువంటి అంశములు పరాపూజ పరంగా తత్వ విచారంతో మనకు చూపిస్తున్నాడు. కానీ ఈ పూజని తత్వదృష్టితో చూడడం, ఈ 2 మనం మేళనం చేసుకోగలగాలి ఇక్కడ. ఇప్పుడు అమ్మవారికి ఆసనం సమర్పయామి. అమ్మవారి ఆసనం ఏంటి? ఈశానాదిపదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం. అమ్మా నీకు మంగళకరమైన ఒక ఆసనం ఇస్తున్నాం. ఇది కూడా రత్నమయమైన ఆసనం. ఇది ఈశానాది పదం, ఈశానుడు మొదలైనటువంటి వాళ్ళు కాళ్ళుగా ఉన్నటువంటిది. శివైక ఫలకం, సదాశివుడు బల్లగా ఉన్నటువంటి ఒకనొక ఆసనం నీకు ఇస్తున్నాము తల్లి అన్నారు. మన లలితాదేవి చిత్రపటాల్లో కొన్ని చోట్ల అది కనబడుతుంది. శివుడు పడుకున్నట్టు కింద కోళ్ల స్థానంలో 4 దేవతలు ఉంటారు. కొంతమంది ఏంటండి ఆయన పడుకుంటే ఆవిడ కూర్చుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు. అడిగితే సమాధానం చెప్పడానికి కావలసిన పరిజ్ఞానం మన దగ్గర లేదు. అది వచ్చింది బాధ. అందుకే అది ఇప్పుడు తెలుసుకునే పని చేద్దాం. ఇందులో అద్భుతమైన భావం ఉంది. మనకు కనిపించే దేవతా రూపాలన్నీ తత్వ సంకేతాలు. ఒకానొక తత్వాన్ని ఒక రూపం మనకు చూపిస్తుంది. కానీ ప్రతి దేవతా విగ్రహం ఒకానొక తత్వాన్ని మనకి రూపంగా అందిస్తున్నది. ఇక్కడ ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అది తెలుసుకున్నప్పుడు ధ్యానానికి ప్రయోజనం లభిస్తుంది. అది ఇప్పుడు ఈశానాది పదం అంటే ఈశానుడు మొదలైన అన్నారు. మొదలైన అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన, అది ఈశానాది 4. ఈ 4 కోళ్లగా ఉన్నారు అమ్మవారు కూర్చున్న ఆసనానికి. ఫలకం ఎవరంటే సదాశివ. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివ. ఇవి ఈశానకే మహేశ్వర అని కూడా వ్యవహారంలో అంటూ ఉంటాం. ఈ 5 ఏమిటయ్యా అంటే ప్రపంచంలో జరిగే పనులు 5. ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో చూడండి దీని వెనకాల. మనకేమిటంటే జ్ఞానం గురించి చెప్తే అర్థం చేసుకోం, కానీ ఇది ఎందుకు ఇలా కూర్చున్నారని అడుగుతాం. అడిగినప్పుడు అర్థం చేసుకోవాలి కదండి. అర్థం కాలేదనుకోండి, నాకు అర్థం కాలేదు కానీ ఇది గొప్పది ఉందని దండం పెట్టడమైన చేత కావాలి, అది రావట్లేదు, వచ్చింది బాధ. దీనివల్ల ఏమవుతుందంటే ఇంత పరిజ్ఞానము ఇంత తత్వదృష్టి లేని క్షుద్రమతాల వైపు వెళ్ళిపోతున్నాయి ఇందులో పుట్టి కూడా. అది బాధాకరమైన అంశం. ఇది గ్రహించగలిగితే అమ్మవారంటే ఏమిటో ఇంత మనకు అర్థమవుతుంది. ఈ 5 ఈ ప్రపంచంలో ఉన్నవండి, 6ది లేదు. మీకు ఏదైనా 6ది ఉంటే నాకు చెప్పండి. మన ఋషులు 5 చెప్పేశారు ఇక్కడ. సృష్టి స్థితి సంహారం ఇది అందరికీ తెలిసిందే. ఇవి కాక మరో 2 కృత్యాలు ఉన్నాయట. అదేమిటి అంటే ఇంకా యోగ్యత లేని వారికి సంసార బంధంలో తిప్పడం, యోగ్యత కలిగిన వారికి మోక్షం ఇవ్వడం. ఈ 2. దీన్నే బంధం మోక్షం అంటారు. ఇక్కడ ఈ బంధస్థితిలో పరతత్వం స్ఫురించదు, చెప్పినా అర్థం కాదు. అంటే పరతత్వం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరి సంసారమే సత్యమని తిరుగుతుంటారో వారికి అది మరుగైపోయింది. ఆ మరుగునే సంస్కృతంలో తిరోధానం అని అంటారు. ఇక్కడ ఎవరైతే గురువుల అనుగ్రహం వల్లనో సుకృతం వల్లనో సాధనలో వెళ్ళి నిరంతరం ఉపాసన విచారణ ఇత్యాది సాధనలు చేయడం వల్ల ఆ పరతత్వాన్ని తెలుసుకుంటారో వారికి మరుగు తొలగిపోతుంది, ఆ భగవతత్వం అనుభవానికి వస్తుంది, వాడు మోక్షం పొందుతారు. అది మరుగేలరా ఓ రాఘవ అన్నాడు త్యాగయ్య. ఇది మనం ఆలోచించినట్లయితే
ఈ బంధము మోక్షము ఇది ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు చెప్పిన మొదటి 3 కూడా చెయ్యగలిగే వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారా అంటే లేరనే సమాధానం వస్తుంది. సృష్టి, స్థితి, లయ ఇది ఎవరు చేసి ఉంటారు అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మీరు నేను కాదు. మనకు తెలిసి మన పూర్వ తరాలు కావు, ఎవరూ చేయలేనిది. అంటే ఏర్పడిన సృష్టిలో తిరుగుతూ ప్రశ్నిస్తున్నామే కానీ మనం ఏర్పరచుకోలేదు. కానీ సృష్టి, స్థితి, లయలు మన చేతిలో లేవు అని తెలుసుకున్నప్పుడు అవి ఎవరి చేతిలో ఉన్నాయో వాడిని ఈశ్వరుడు అంటున్నాం. అవే కాకుండా బంధము మోక్షము కూడా ఆయన చేతిలో ఉంది. అయితే ఆయన ఇష్టానుసారం చేయడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారంగా ఎవరైతే ఇంకా కర్మఫలాలు అనుభవించవలసిన వారు ఉన్నారో, ఎవరికి అజ్ఞానం బాగా పేరుకుపోయిందో వాళ్ళని తిప్పుతూ ఉంటాడు. అది బంధం. ఎవరైతే జ్ఞానులై ఉంటారో వాళ్ళకి మోక్షం ఇస్తాడు. ఇది ఎలాంటిది అంటే కొంతమంది ముచ్చటపడి రంగులు రాట్నం ఎక్కుతారు, లేదా జైంట్ వీలో ఎక్కిన తర్వాత పైకి వెళ్ళి దింపేడు నరుస్తాడు, కళ్ళు తిరిగిపోయి. అప్పుడు వాడు టపీమని వాడు దిగలేడు, ఎవడు ఎక్కించాడో వాడే దింపాలి, అవునా లేదా? ఆ ఎక్కించింది నువ్వు ఇచ్చిన డబ్బుకే ఎక్కించాడు, నీ ఏడుపుని దించాడు. అలాగే మనం చేసిన కర్మ కొద్దే సంసారమైన జైంట్ వీల్లో ఎక్కాం, ఇంకా తిరుగుడు చాలు అన్నప్పుడు ఆయన్నే మొరపెట్టుకోవాలి. నువ్వు దబీమని దిగితే పోతావు కనుక ఆయన్నే శరణు వేడాలి. యమే వేష వృణితే తేన లభ్య. అప్పుడు ఆయన వరిస్తాడు, ఆయన నిన్ను ఎంచుకుంటాడు, నిన్ను తరింపజేస్తాడు. ఇప్పుడు చెప్పండి, బంధం మోక్షాన్ని ఇష్టానుసారం చేస్తున్నాడా? జీవుల యోగ్యతలను అనుసరించే ప్రపంచాన్ని నడుపుతూ ఉంటాడు ఇక్కడ. కనుక 5 పనులు వచ్చాయి కదా: సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 5 చేసిన వాడు ఒక్కడే, ఇంతమంది లేరు. అది మన సంస్కృతిలో గొప్పదనం. సృష్టి, స్థితి, లయలు ఎవడు చేస్తున్నాడో ఆ భగవంతుడికి నమస్కారం అంటున్నాం మనం ఇక్కడ. అదే ఎవ్వని చేజనించగమెవ్వని లోపల ఉండి లీనమై అని భాగవతం చెప్తుంది. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి అని ఉపనిషత్తు చెప్తుంది తైత్తిరీయంలో. ఇవన్నీ ఏం చెప్తున్నాడు? భగవంతుడు అంటే ఇంత క్లియర్ కట్ డెఫినిషన్ ప్రపంచం మొత్తం మీద ఇవ్వగలిగిన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం అండి, ఇంకోటి కాదు. ఈ సృష్టి, స్థితి, లయలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? వాడు భగవంతుడు. ఈ కాక మరో 2 చెప్పుకున్నాం, వీటి పంచకృత్యములు అంటారు. ఒకే భగవానుడు ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఆయన పేర్లు మారాయి. మొదటి పని చేసినప్పుడు ఆయన పేరు బ్రహ్మ, 2వ పనికి విష్ణువు, 3వ పనికి రుద్రుడు, 4వ పనికి ఈశానుడు మహేశ్వరుడు, 5వ పనికి సదాశివుడు. ఇది ప్రధానమైనది. ఈ 5 ఆయన చేస్తున్నాడు అంటే చెయ్యగలిగే శక్తి ఉంటేనే కదా చేస్తున్నాడు. ఏముంటే ఆ శక్తి అమ్మవారు. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఆయన తన శక్తితో 5 పనులు చేస్తున్నాడు. 5 మనకు ప్రపంచంలో కనబడుతున్నాయి, ప్రతి వారిలో 5 కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 నుంచే పంచభూతాలు వచ్చాయి: సృష్టి, స్థితి, లయ. వీటి నుంచే భూమి, నీరు, అగ్ని. తిరోధానం అనే కృత్యం నుంచి వాయువు, అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశం, పంచభూతములు. ఇంకా వాటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇత్యాదులన్నీ మనకి తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఈ పంచరూపంలో ఉన్న ప్రపంచానికి హేతువు పంచకృత్యములే. ఈ పంచకృత్యములు పరమేశ్వరుడు తన శక్తితో చేస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటేనే కానీ ఇవన్నీ యాక్టివేట్ అవ్వట్లేదు. అందుకే ఈ పంచకృత్యముల శక్తులే ఆసనంగా చేసుకుని దానిపైన కామేశ్వరుడు ఉంటే ఆ కామేశ్వరుడులో ఈవిడుంది. ఎవడయ్యా ఆ కామేశ్వరుడు అంటే సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్న పరమేశ్వరుడు. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్తుంది కదా. కానీ సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్న పరమేశ్వరుడు ఆయన. ఆ పరమేశ్వరుని శక్తి ఈవిడ. అది శివకామేశ్వరంకస్థ, శివ స్వాధీన వల్లభ అని మనం అంటున్నాం ఇక్కడ. వాడు శివకామేశ్వరుడు. శివకామేశ్వరుడు అంటే సృష్టి చేయాలని సంకల్పించుకున్నవాడు. ఇది ఉపనిషత్తు స అకామయత అని చెప్తోంది ఒక చోట, స ఐక్షత అని 2వ చోట చెప్తుంది. రెండిటికి సంకల్పించాడని అర్థం. అకామయత అంటే కోరుకున్నాడు, ఐక్షత అంటే సంకల్పించాడు. దాన్ని ఈక్షణ శక్తి అంటారు. ఈక్షణ శక్తి అంటే సంకల్ప శక్తి. ఇప్పుడు 2 కలుపుకోండి. స అకామయతలో కామ, ఈక్షణ శక్తిలో ఈక్షణం కలిపితే కామాక్షి. ఇది దీని యొక్క భావం. కామాక్షి అనే మాటలో అంత అద్భుతమైన భావం ఉంది. అంటే పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. అది సృష్టి చేసినప్పుడు ప్రథమంగా ఇచ్ఛాశక్తిగా ఉంటుంది, జ్ఞానశక్తి క్రియాశక్తులుగా పరిణమిస్తుంది. కనుక ప్రధానంగా ఈశ్వర సంకల్ప శక్తి 5 చేస్తోంది. కనుక ఈ 5 ప్రపంచ రూపమైన పంచబ్రహ్మాసనమైతే దాన్ని అధిష్ఠించింది అమ్మవారు. ఎందుకంటే సింహాసనం మీద రాణి రాజు కూర్చుంటేనే పాలన. ఈ పంచకృత్యములైన ప్రపంచమనే సింహాసనాన్ని ఆ రాజు రాణి అధిష్ఠిస్తేనే జగత్తంతా నిర్వహింపబడుతుంది. ఆ రాజు రాణే పరమేశ్వరి, పరమేశ్వరుడు మరొకటి కాదు ఇక్కడ. అతడు కామేశ్వరి, కామేశ్వరుడు అని చెప్పబడుతున్నారు. అందుకే అమ్మా నీకు ఇచ్చిన సింహాసనం ఎలాంటిదంటే ఈశానాదిపదం శివైక ఫలకం. భగవత్పాదుల వారు ఎంత విశేషమైన మాట అన్నారంటే శివైక ఫలకం, శివుడు ఒక్కడే బలగా ఉన్నాడు అక్కడ. అంటే అది అనుగ్రహ కృత్యం, మోక్షం అనే కృత్యం. ఇందులో 5 పనులు 2 కలిసి చేస్తారటండి. కానీ ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరు డామినేషన్. మనకు లోకంలో కూడా
బయట ఏ పనైనా పెద్ద హీరోలో చేసుకొచ్చేసినటువంటి గృహస్థు ఇంటికొచ్చినప్పటి గృహిణి చేసే పనుల దగ్గర మౌనం వహించాల్సిందే. ఆవిడ ఏం చేస్తే అదే. ఎందుకంటే ఆవిడ వంట వండింది అనుకోండి, వీడు చేయి పెట్టకూడదు. పెడితే వంట మరి వీడే తినలేడు. కనుక ఆవిడ పని చేసినప్పుడు వీడు కావాలంటే కూర తరగడమో కొత్తిమీర జిల్లడమో చేస్తాడు, సహకరిస్తాడంతే. అలాగే ఈయన పనులు చేసేటప్పుడు ఆవిడ సహకరిస్తుంది. అంటే ఒకరొక ప్రధానమైన పని ఉన్నప్పుడు రెండవది సహకార శక్తి ఉంది. అలాగే సృష్టి స్థితి ఈ రెండూ చేసేటప్పుడు అమ్మవారి కూర్చుంటండి, అప్పుడు ఈశ్వరుడు సహకారి. అంతేగాని ఆవిడ ఇలా సృష్టి చేయగానే ఈ నెల్లి నాశనం చేసేనుకోండి, ఎడ్డమంటే తిడ్డంలో ఉంటుంది ఇక్కడ. కనుక ఆవిడ సృష్టి స్థితిలో చేస్తున్నప్పుడు ఈయన సహకార శక్తిగా ఉంటాడు. ఆయన సంహారము తిరోధానం అనే రెండు పనులు ఆయన చేస్తాడు, అప్పుడు ఈవిడ సహకారిగా ఉంటుంది. ఇది ఎలాంటిదంటే వంటంతా వండేనండి, ఇంక మీరు తినిపెట్టండి అన్నట్టు. తినిపెట్టడం సంహారమేగా, వండి పెట్టడం సృష్టి స్థితేగా. తెలుసుకోండి ఇక్కడ సృష్టి స్థితిలో ఆవిడ పని అయితే సంహారం తిరోధానం ఆయన పని. అప్పుడు ఈవిడ సహకరిస్తుందట. కనుక పంచకృత్యాల పంపకం చూడండి ఇక్కడ. మొదటి రెండు చేసేటప్పుడు అమ్మవారి ప్రాధాన్యం, అయ్యవారి సహకారం. తర్వాత రెండిట్లో అయ్యవారి ప్రాధాన్యం, అమ్మవారి సహకారం. ఇద్దరూ కలిసి చేసే పని ఏంటంటే ఐదవది అనుగ్రహం, మోక్షం ఇచ్చే పని ఇద్దరిదిట. ఎంత రమ్యమైన భావం. కనుకని ఇది సామరస్య పరాయణ, ఇది పంచకృత్య పరాయణ, రెండింటికి ఉన్నటువంటి అనుబంధం. ఈ పంచకృత్యాత్మకమైన శక్తి శివశక్తే గనక ఈ పంచకృత్యాలతో ఉన్న జగత్తంతా పంచ బ్రహ్మాసనముగాను, ఆ శక్తులే వాటి కోళ్లుగా ఫలకంగాను చెప్పబడుతూ దానిపై ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని మనం భావన చేస్తున్నాం ఇక్కడ. అయితే కొన్ని స్వరూపాల్లో కామేశ్వర అంకంలో ఉన్నట్టు కాకుండా కేవలం కామాక్షి రూపంగా ఉన్నట్టు కూడా మనం భావించవచ్చు. ఆ భావన ఇక్కడ తెచ్చుకోవచ్చు. అప్పుడు అమ్మవారి లోపల శివుడు అంతర్లీనమై ఉంటాడు. అది ఎలా అంటే అమ్మవారిలో ఆ పాలనేత్రము చంద్రలేఖ ఉన్నాయి కదా, అవి శివలక్షణాలు. అమ్మవారి అరుణవర్ణము స్త్రీత్వం అనేది అమ్మవారిది. రెండు కలిసే కామాక్షి రూపం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆ భావం. అలా మనం భావించాలి. ఇది కూడా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మనకు చెప్పిన భావాన్ని స్వీకరించాం. శంకరులు ఏం చేశారంటే బల్లంతటికి కలిపి ఒక పేరు పెట్టారండి. 4 కోళ్లకి పైన ఉన్న ఫలకానికి కలిపి ఒక పేరు పెట్టారు, చాలా మంచి పేరు పెట్టారు. శివాకారే మంచే అన్నారు. ఇక్కడ శివాకారమైన మంచం అన్నాడు. ఒక ఆసనం మనం వేసామంటే అది కర్రతోనో దేనితో చేస్తారు. అక్కడ 4 కోళ్ళు పైన బల్లా ఉన్నా అంతా కలిసి కర్ర ఆసనం అని అంటాం కదా. అదేవిధంగా 5 కృత్యములు వేరువేరుగా చెప్పిన అంతా చేసింది ఒకే శివుడు కనుక శివాకారే మంచే అన్నారు. అంత రమ్యమైన భావం చూపించారు ఇక్కడ. ఆ శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అమ్మ అటువంటి నిన్ను ఏ ధన్యులో ధ్యానిస్తారమ్మా అన్నారు. అందరికీ ఇలాంటి ఆసక్తి ఉంటుందండి? అందరికీ వీటి మీద తృప్తి ఉంటుందా? అందరూ ధ్యానించగలరా? కతిచన కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమే క్షత్రను ఉపనిషత్తు చెప్పింది. ఏ కొద్దిమంది ధీరులు మాత్రమే తెలుసుకోగలరు. ధీరులు అంటే వివేక వైరాగ్యాలతో అంతర్ముఖ దృష్టి కలిగిన వారు మాత్రమే నిన్ను దర్శించగలరు. వివేక వైరాగ్యాలు లేని వాళ్ళకి ధ్యానానికి కూర్చున్నా మనసు ప్రపంచం వైపు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు పరమాత్మను ఎక్కడ పట్టుకుంటారు? కానీ వివేక వైరాగ్యాల వల్ల మనస్సు భగవద్ అభిముఖం అవుతుంటుందండి. ఇక్కడ వాళ్ళని ధీరులు అంటారు. అమ్మవారు ధీర సమర్చిత అన్నట్లుగా వారు మాత్రమే దర్శిస్తారు. అది కతిచన అన్నారు. అంటే ఇప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటే మనందరూ అమ్మవారిని ధ్యానించినట్టు అనిపించిందంటే అందరూ ఇక్కడ ధీరులు, కతిచన ధన్యాహ ధన్యులే. అటువంటి ధన్యులైనటువంటి అందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ అమ్మా నీకు అటువంటి సింహాసనం ఇస్తున్నాను అన్నారు. ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం. ఆ తర్వాత ఇవ్వాల్సిందే పాద్యం, అంటే పాదములు ప్రక్షాళన చేస్తూ ఇచ్చేది. అది ఎలా ఇస్తున్నారంటే ఏదో ఉట్టి నీరు కాదండి, అమ్మవారికి ఎలా సమర్పణ చేయాలో చూడండి. నిత్య పూజలు ఇవన్నీ చేయలేము నిజానికి. పాద్యం సర్పయామి అని ఒక ధరడు పోషిస్తాం. అందుకే మానసిక పూజలు చాలా అవసరం. ఇందులో సమగ్రంగా చేసుకోవచ్చు. మనస్సులో అమ్మవారికి రత్న సింహాసనం ఇచ్చుకోవచ్చు, రథం మీద పెట్టి ఊరేగించుకోవచ్చు. అవి నిత్యం చేయడం మహా కష్టం. అక్కడ సింహాసనం పెట్టినా ఎవడు తీసేస్తాడో అని భయంతో ఉంటాం. అదే మనస్సుతో అయితే తృప్తిగా చేసుకోవచ్చు. అది మానసిక పూజ చాలా ప్రధానం అండి. నిజంగా పాద్యం అర్ఘ్యం అన్నప్పుడు మనం ఏం చేస్తాం? కలసంలో నిలబెట్టి పాద్యం సర్పేమి అర్ఘ్యం. ఆ మహాపాదాలు అదైనా కనుక పోయి ఉద్ధరణ నీళ్ళు వద్దనం కానీ భాగ్య పూజ ఎంత అసంపూర్ణమో ఆలోచించండి. దీన్ని బట్టి అది అసంపూర్ణమే, కానీ మానరాదు. భావనకి ఎంత శక్తి ఉందో. భావనకి దరిద్రం ఏంటండి? దేనిలోనే దరిద్రం ఉండొచ్చు కానీ భావ దారిద్ర్యం ఉండకూడదు. కనుక హాయిగా ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు లేదు కదండి నేను ఎలా భావించేదనం, హాయిగా భావించుకోవచ్చు. అది అమ్మవారికి ఏ విధంగా పాద్యం ఇస్తున్నారో చూడండి. ఇక్కడ కొంతమంది ఒకే కలశం పెట్టి దాంతోనే పాద్యం, దానితోనే అర్ఘ్యం ఇచ్చేస్తుంటారు. పానీయం కూడా ఇది ఎలాంటిదంటే ఏమంటే కొంచెం ఈ నీళ్లు ఇస్తున్నాం అదే కాలు కడిగేసుకుని అదే తాగేయండి అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ. అందుకే మన ఆలయాల్లో చూస్తూ ఉంటాం.
పంచపాత్రలు 5 రకాలుగా పెట్టుకుని వాటిని పాద్యాన్ని అర్ఘ్యానికి ఉపయోగించరు, అర్ఘ్యాన్ని పాద్యానికి ఉపయోగించరు, ఆ రెండు మన పానీయానికి ఉపయోగించరు. అలా మనం చెయ్యాలని నేను అనట్లేదు, కానీ కనీసం ఆచమనం చేసిన పాత్రే కలిశానికి వాడుకుంటుంటే చాలు. ఓం నమో